కేటీఆర్ విమర్శలకు బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ తీవ్ర పదజాలం వాడారు. దీంతో వివాదం మొదలైంది. అసలు బండి అక్కడే ఉన్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు తిట్టింది చోలు దుబ్బినా ఆయనకి. ఇప్పుడు తిట్టింది ఎవరు నేను? ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి తిట్టింది ఎవరు నేను? వాళ్ళ అయ్యని తిట్టినా ఏంది? వాళ్ళ తాతని తిట్టినా? నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే, మనిషి పుట్టుక ఉడితే నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తలేను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తే సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి నీ పొట్టు నీ బతికే అని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తిపాత్రం విచారణ చెప్తాం, నీ ఆస్తిపాత్రం విచారణ చెప్తాం, నీ కుటుంబ ఆస్తుల విచారణ చెప్తాం, నా కుటుంబ ఆస్తుల విచారణ చెప్తాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసి పెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయి నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటలు, 48 గంటల టైం ఇస్తా బయటపెట్టు. ఏ ఒక్క ఆధారం బయటపెట్టు. చలో, రాయకని పక్క జరుగుతా. ఇది ఒట్టే ఏదో ఒకదప్పుడు ఏదో మీద చెప్తలేను. నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి. నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మురిగి అటు పోయడం కాదు నేను. నువ్వు మనిషి పుట్టుక పుడితే, కేసీఆర్ పుడితే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, ఎందుకంటే కేసీఆర్ కొంచెం గౌరవం ఉంది మాకు తెలంగాణ సమాజంలో పడ, ఇంతమంది గౌరవం ఉంది. కేసీఆర్ గౌరవం ఉంది మాకు కొంచెం. కేసీఆర్ కొడుకు అయితే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు, నీ బిడ్డ నేను బజార్కి ఇస్తాను. నేను నీ సంగతి చెప్తాను. నేను మళ్ళీ నువ్వు మన జోలికి వచ్చినా నీ సంగతి చెప్తాను. నేను ఇట్లా వాయిపోడు కాదు. ఏం భూమి అన్నాడే? కాళేశ్వరం భూమి అంటే వాడు ఏం బిక్తున్నారో పోయి నాకు అర్థం కాదు. నువ్వు ఏం బిక్తున్నావు చెప్పండి. ఆధారం బయటపెట్టి రాదు. సంకలం పెట్టుకొని తిరుగుతా అయిపోతుంది. నీ పెట్టి బయటపెట్టు. ఇన్స్పైర్ పెడతలేవు. డ్రగ్స్ తీసుకొని ఎండాకాలం కదా, డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఈ మధ్య డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఎండకు చెమట పోతూ ఉంటుంది అది బాగా. డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. డోస్ ఎక్కువ తీసుకుంటాను. 24 గంటలు బండి సంజయ్ కనబడతాడు. ఫాల్తు రాజకీయాలు చేయదు. ఏముంటే నేను ఆధారం ఉంటే మాట్లాడాలి. ఏదో మాట్లాడిపోతే కాదు. నువ్వు మళ్ళీ నేను ఇది బయట పెట్టేదాకా నిలిచిపెట్టా. ఇది బయట పెట్టేదాకా నిలిచిపెట్టా. నువ్వు పక్క బయట పెట్టాల్సిందే. లేకుంటే సంగతి చెప్తా నేను. నువ్వు కరీంనగర్కి వస్తే మాత్రం నేను పక్కా అడ్డుకుంటాం. నువ్వు రెడీ చెప్తావు. రెడీ ఎప్పుడు కరీంనగర్ వస్తే అడ్డుకుంటాం. నువ్వు నా మీద చేసిన ఆరోపణలు బయట పెట్టే వరకు కూడా కరీంనగర్లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా అడ్డుకుంటాం. నేను లేకుంటే నేను మాట్లాడి తప్పని ఒప్పుకో. నేను మళ్ళీ చెప్తున్నా, పోలీసులు అరెస్ట్ చేస్తారా? నువ్వు హౌస్ అరెస్ట్ చేస్తావా? నువ్వు రేవంత్ రెడ్డి కలిసి మీ ఇద్దరు దోస్తులు కదా. నీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవా? నీ ఫామ్ హౌస్ కేసు ఏడవా? ఈ ఫార్ములా కేసు ఏడవా? డ్రగ్స్ కేసు ఏడవా? కాళేశ్వరం కేసు ఏడవా? విద్యుత్ కొనుగోలు కేసు ఏడవా? ఏడవైనా ఈ కేసులన్నీ నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఇద్దరు కలిసి? ఏ కేసులని నువ్వు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండు? ఏ కేసుల మీద నిష్పక్షపాతంగా విషయాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? మీ ఇద్దరు దోస్తాను తెలియదా? ఎందుకు నీ కుటుంబం విషయాలు చెప్తాడు రేవంత్ రెడ్డి?